మనం చేసిన దాడుల్లో మసూద్ అజార్ చచ్చిపోయాడు అని పాకిస్తాన్ మీడియా కథనాలు వేసింది. కానీ మసూద్ అజార్ పేరిట ఇప్పుడు ఒక లేఖ బయటకు వచ్చింది. మనం సరిగ్గా అర్ధరాత్రి 1:44 పాకిస్తాన్లో మొత్తం 9 చోట్ల అటాక్స్ చేశాం. ఈ అటాక్స్ లో 100కు పైగా టెర్రరిస్టులు చనిపోయారు. ఆ అటాక్ చేసిన దృశ్యాలు కూడా మనం రిలీజ్ చేశాం. కానీ మసూద్ అజార్ ఎక్కడ? ఈ మసూద్ అజార్ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్, మన దగ్గర నుంచి తప్పించుకుని పారిపోయిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్. ఈ మసూద్ అజార్ తో పాటు 14 మంది చచ్చిపోయారు అని పాకిస్తాన్ మీడియా వార్తలు ప్రసారం చేస్తోంది. కానీ మసూద్ అజార్ పేరిట ఒక లెటర్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఆ లెటర్లో సారాంశం కూడా నేను మీకు చూపించబోతున్నాను. తన కుటుంబంలో 10 మందిని చంపేశారని, తనను కూడా చంపేసి ఉండుంటే బాగుండేది అని తను మసూద్ అజార్ ఉర్దూలో లెటర్ రాశాడు. మసూద్ అజార్ ఫ్యామిలీలో 14 మంది చనిపోయారు అంటూ పాకిస్తాన్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే మసూద్ అజార్ పేరుతో ఇప్పుడు లేఖ బయటకు వచ్చింది. దీంతో చర్చనీయాంశంగా మారింది. అసలు ఎంతమంది చనిపోయారు అనేది వాళ్ళకి అంతుబట్టడం లేదు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. BBC ఈ ఉర్దూ ఛానల్లో మసూద్ అజార్ రాసినట్టుగా చెప్తున్న లెటర్ని ప్రసారం చేసింది. మరి మసూద్ అజార్ చచ్చిపోయినా సరే చనిపోలేదు అని ఆ ఉగ్రవాదుల్లో ధైర్యం నింపడానికి లెటర్ రాశారా, లేక నిజంగానే మసూద్ అజార్ చచ్చిపోయాడా అనే విషయంపై ఇప్పుడు ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నదే మసూద్ అజార్ రాసినట్టుగా చెప్పబడుతున్న లెటర్. అది తన కుటుంబంలోని 10 మందిని చంపారు అని మసూద్ అజార్ అంటున్నట్టుగా ఉంది. తనని కూడా చంపేస్తే బాగుండేది, నన్ను విడిచిపెట్టి తప్పు చేశారు అనే ఉద్దేశంలో మసూద్ అజార్ రాసిన లెటర్ ఇది. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు అంటూ మసూద్ అజార్ రాశాడు. వీళ్ళకే ఓ నియమం లేదు, ప్రధాని భారతదేశం యుద్ధ నియమాలను ఉల్లంఘించింది అని లెటర్ రాయటానికి కనీసం ఈ టెర్రరిస్టులను పెంచి పోషిస్తున్న పాకిస్తాన్కి కనీసం సిగ్గుండాలి. యుద్ధ నియమాలను పాటించలేదు అని ఈ రక్త పిశాచాలంటూ ఉన్నాయి. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్నదే మసూద్ అజార్ 1999లో ఇండియన్ ఎయిర్లైన్స్ విమానాన్ని హైజాక్ చేసి వీరిని విడిపించుకొని వెళ్ళిపోయారు పాకిస్తాన్ ఉగ్రవాదులు. కాందహార్ ఘటన మీకు గుర్తుంది కదా. ఆ కాందహార్ ఘటనలోనే ఈ ఉగ్రవాదిని విడిపించుకొని వెళ్ళిపోయారు. 1994లోనే వీరిని మనం అరెస్ట్ చేశాం. ఆ తర్వాత నుంచి పాకిస్తాన్లో చేరి పాకిస్తాన్ నుంచి మన దేశంపై ఎన్నో ఉగ్రదాడులకు ప్లాన్ చేస్తున్నాడు. గుర్తున్నాయా మీకు? 1947 నుంచి పాకిస్తాన్ మన భారత గడ్డపై చేసిన మారణ హోమాలన్నీ మనకి గుర్తున్నాయి కదా. రీసెంట్గా చేసిన పెహల్గాం దాడి ఘటనను దేశం ప్రపంచమే గుర్తుపెట్టుకుంది కదా. ఇప్పుడు వీళ్ళపైన మనం దాడి చేస్తే యుద్ధ నియమాలను ఉల్లంఘించారు అంటూ పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారు ఈ పాకిస్తాన్ జాతీయులు. ఈ లెటర్ ఎవరు రాశారో తెలీదు, మసూద్ అజారే రాశాడు అని అంటూ ఉన్నారు. ఇప్పుడు చూడండి ఒకసారి మసూద్ అజార్ నివాసాన్ని కూడా. ఇదిగో మసూద్ అజార్. ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్న ఈ వ్యక్తి మసూద్ అజార్. ఈ మసూద్ అజార్ జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి రన్ చేస్తున్నాడు. ఈ మసూద్ అజార్కి పాకిస్తాన్ ప్రభుత్వం ఫండింగ్ చేస్తూ ఉంది. భారతదేశంలో ఎన్నో టెర్రరిస్ట్ అటాక్స్ చేశాడు ఈ మసూద్ అజార్. భారతదేశంలో టెర్రరిస్టులు చేసే మారణ హోమాలకు ఈ మసూద్ అజార్ కూడా కారణం. ఎన్నో స్లీపర్ సెల్స్ని మన దేశంలోకి పంపించి ఇక్కడ ఉగ్రవాద కార్యకలాపాలు నెరుపుతూ ఉన్నాడు. భావల్పూర్లోని వీడి నివాసం. ఇప్పుడు మీరు తుక్కు అయిపోయిన భవనాన్ని చూడండి. మంచి విలాసవంతమైన భవనాన్ని ఏర్పాటు చేసుకొని పాకిస్తాన్లో హాయిగా బతికేద్దాం అనుకున్నాడు ఈ టెర్రరిస్ట్. భారతదేశ జైలు నుంచి తప్పించుకుని పారిపోయిన ఈ టెర్రరిస్ట్ విలాసవంతమైన భవనానికి పెద్ద పెద్ద హోల్స్ చేసి మరి మన ఆయుధాలను పంపించి చంపేశాం వీడిని. కానీ వీడు బతుకున్నాడని అంటున్నారు. చూడండి ఒకసారి, కరెక్ట్గా భవనానికి సెంటర్లో కొడితే ఆ మల్టీ స్టోరీడ్ భవనానికి ఒక్కొక్క అంతస్తును హోల్స్ చేసుకొని మనం వాడిన ఆయుధాలు ఆ భవనంలోకి వెళ్ళి అందులో ఉన్న వాళ్ళని చంపేశాయి. మసూద్ అజార్ రాసిన లేఖలో ఉన్నదేంటి అంటే తన కుటుంబంలోని 10 మందిని చంపేశారు, తనను కూడా చంపేసి ఉంటే బాగుండేది అని మసూద్ అజార్ అంటూ ఉన్నట్టుగా లెటర్ వచ్చింది. పాకిస్తాన్ మీడియా ఏమంటుంది అంటే 14 మంది మసూద్ అజార్తో పాటు 14 మంది చనిపోయారు అని. మోదీ యుద్ధ నియమాలను ఉల్లంఘించాడు అంటూ మసూద్ అజార్ రాసినట్టుగా ఈ లెటర్లో రాశాడు.
మరి ఇది నిజంగా మసూద్ అజారే రాశాడా లేక మసూద్ అజార్ పేరుతో ఎవరైనా ఈ లేఖను రాశారా? వాళ్ళ పెంచి పోషిస్తున్న ఉగ్రవాదుల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి, ధైర్యాన్ని నింపడానికి పాకిస్తానే ఈ లెటర్ను విడుదల చేసిందా? బీబీసీ ఉర్దూ ఛానల్లో ఈ లెటర్ టెలికాస్ట్ అయింది. ఈ లెటర్ టెలికాస్ట్ అయిన తర్వాత మసూద్ అజార్ బతికి ఉన్నాడా అంటూ చర్చ కూడా జరుగుతుంది. కానీ పాకిస్తాన్ మీడియా చెప్పిన మాటలనే గుర్తు చేసుకోండి. పాకిస్తాన్ మీడియా చెప్పిన మాటల్ని మనం గుర్తు చేసుకుంటే మసూద్ అజార్తో పాటు 14 మంది చచ్చిపోయారని. మరి మసూద్ అజార్ రాసిన లేఖలో 10 మంది తన కుటుంబ సభ్యులను చంపేశారు, తనను కూడా చంపేస్తుంటే బాగుండేది అని. అంటే ఇప్పుడు ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటున్నాడా? బతుకుంటే పాకిస్తాన్ ప్రభుత్వం చంపేయండి వీడిని, వీడు బతుకుంటే పాకిస్తాన్ పౌరులు చంపేయండి, ఒకవేళ చచ్చిపోతే పీడ విరగడైంది ప్రపంచానికి. ఇదే కదా. ఒకవేళ మసూద్ అజార్ బతుకుంటే పాకిస్తాన్ పౌరులే చంపేయాలి వీడిని, లేదా ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వం బహుశా ఒకవేళ కొన ఊపిరితో ఉంటే వీడికి చికిత్స చేసి బతికించడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అంతకుమించి పాకిస్తాన్ ప్రభుత్వం ఏం చేయలేదుగా. కానీ వీడు రాసినట్టుగా చెప్తున్నటువంటి ఒక లెటర్ బీబీసీలో టెలికాస్ట్ అయింది. మా ప్రతినిధి రామ్దాస్ కూడా ఉన్నారు, పూర్తి సమాచారం అందించడానికి రామ్దాస్ కూడా మాట్లాడదాం. రామ్దాస్, మసూద్ అజార్ చచ్చిపోయాడు అని పాకిస్తాన్ మీడియా చెప్తోంది. మసూద్ అజార్తో పాటు 14 మంది ఈ దాడిలో భారత చేసిన దాడిలో చనిపోయాడు అని. కానీ మసూద్ అజార్ రాసినట్టుగా చెప్తున్న ఒక లేఖను ఒక బీబీసీ ఛానల్లో మనకి టెలికాస్ట్ అవుతూ ఉంది. ఏంటి, ఉన్నాడా చనిపోయాడా మసూద్ అజార్? సమాచారం ఏమందుతోంది? గుర్తించిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టే ఈ మసూద్ అజార్. భారత్ ప్రాణభిక్ష పెడితే కాందహార్ గుట్టల నుంచి పారిపోయిన ఈ నరహంతకుడు ఇప్పుడు పాకిస్తాన్ నుంచి నరమేధాన్ని సాగిస్తున్నాడు. ఆక్రమిత కాశ్మీర్ నుంచి తీవ్రవాదులను బయకి ఉసిగొల్పుతున్నాడు. కానీ ఇప్పుడు తాజాగా జరిగినటువంటి దాడుల్లో బహవల్పూర్, ఏదైతే పాకిస్తాన్ పంజాబ్ ప్రావిన్స్ లో ఉన్నటువంటి బహవల్పూర్ మర్కజ్ సుభాన్, ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది జైషే మహమ్మద్ కు దీని ఆపరేషన్ హెడ్ క్వార్టర్స్ గా చెప్తారు. సో అక్కడ మనం జరిపినటువంటి ఈ దాడిలో ప్రస్తుతం మసూద్ అజర్ సన్నిహితులంతా చనిపోయినట్టుగా చెప్తున్నారు. అయితే అతను చనిపోయాడా లేదా అనేది మాత్రం ఇంకా పూర్తి నిర్ధారణ లేదు. ఇందాక మీరు చెప్పిన లేఖకు సంబంధించిన విశ్వసనీయత కూడా మనం పూర్తిగా చెప్పలేదు. ఎందుకంటే అది బీబీసీ ఉర్దూలో ఆ లేఖను ప్రచురితమైనట్టుగా చెప్తున్నారు. కానీ నిజంగా మసూద్ చనిపోయాడా లేదా బతికే ఉన్నాడా అనేది ఇంకా పూర్తి స్థాయి నిర్ధారణ కావాల్సి ఉంది. బట్ మసూద్ అజర్ సంబంధించినటువంటి 14 మంది కుటుంబ సభ్యులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఈ దాడిలో దాదాపు అతని సోదరి, కుటుంబ సభ్యులు చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో కొంతమంది 10 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. ఆ 4 చెప్పినట్టుగా బీబీసీ ఉర్దూ కథనాలు మనకు చెప్తున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవం ఉందన్నది ఇంకా తెలియాల్సి ఉంది. 1:05 టైంలో పాకిస్తాన్ పిఓకేలోని 9 ఉగ్రవాద శిబిరాలపై మనం దాడి చేసినప్పుడు జైషే మహమ్మద్, లష్కర్ తైబా, హిజ్బుల్ ముజాహిద్దీన్ వంటి ఉగ్రవాద సంస్థలు మనం లక్ష్యంగా చేసుకున్నాం. ముఖ్యంగా పాకిస్తాన్ బహవల్పూర్ లో సైన్యం జరిపిన దాడిలో జైషే మహమ్మద్ చీఫ్ మసూద్ అజర్ చెందినటువంటి అది ఆఫీస్ కమ్ హెడ్ క్వార్టర్స్ గా చెప్తారు, వాళ్ళ ఇల్లు కూడా అదే అని చెప్తున్నారు. సో ఆ దాడిలో 10 మంది లేదా 14 మంది చనిపోయినట్టుగా రకరకాల వార్తలు అయితే వస్తున్నాయి. కానీ మసూద్ అజర్ వెల్లడించినట్టుగా 10 మంది చనిపోయినట్టుగా చెప్తున్నారు. సో ఆ రకంగా ఇంకా అజర్ మాత్రం రాసినటువంటి లేఖకు సంబంధించినటువంటి నిర్ధారణ అయితే లేదు. బట్ అతను చనిపోయాడా బతుకున్నాడా అనేది మాత్రం దానికి సంబంధించిన వార్తలు ఇంకా రావాల్సి ఉంది. అయితే ప్రస్తుతం మసూద్ అజర్ సన్నిహితులు చెప్తున్న దాని ప్రకారం ఈ కేంద్రం నుంచే ఆత్మాహుతి దాడులకు శిక్షణ ఇవ్వడం, ప్లానింగ్ వంటి చేశారు. దీనికి ఇదే ఇంటిగా కూడా వినియోగిస్తున్నారు. ప్రస్తుతం జైషే నంబర్ 2 గా ఉన్న ముఫ్తీ అబ్దుల్ రవూఫ్ అస్గర్, మౌలానా అమర్, ఇతరుల కుటుంబ సభ్యులు కూడా దీనిలోనే ఉంటున్నారు. సో దాదాపు 600 మంది ఉగ్రవాదుల ఇల్లు కూడా ఈ క్యాంపస్ లో ఉంటున్నట్టుగా తెలుస్తుంది. సో ప్రస్తుతానికైతే ఆ ఇంటిని నేలమట్టం చేశారు. ఇది సరిహద్దుకు 100 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అలాగే ఇంకా దీంతో పాటు మురిత్కేలో ఉన్నటువంటి మర్కాజ్ తైబా, ఇది కూడా సరిహద్దుకు 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇది కూడా లష్కరే క్యాంప్ గా చెప్తారు. ఇది కూడా 82 ఎకరాల్లో ఉంటున్నట్టుగా చెప్తారు. ఇక్కడ మదర్సా ఉంటుంది, మార్కెట్ ఉంటుంది. సో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడంలో ఇక్కడ నుంచి ఒక నెట్వర్క్ సెంటర్, ఇది ఇక్కడ నుంచి కీలక పాత్ర వహిస్తారు. ఇది కూడా లష్కర్ హెడ్ క్వార్టర్స్ గా చెప్తున్నారు. దాదాపు 1000 మంది ఇక్కడే ఉగ్ర శిక్షణ పొందుతున్నట్టుగా చెప్తున్నారు. దీనికి 2000 సంవత్సరంలో ఒసామా బిన్ లాడెన్ కూడా $10 మిలియన్ డొనేషన్ చేసినట్టుగా చెప్తున్నారు. సో రామ్దాస్, నిజానికి మసూద్ అజార్
మసూద్ అజార్ చచ్చిపోయాడా లేకపోతే మసూద్ అజార్ బతికే ఉన్నాడు అని నమ్మించడానికి పాకిస్తాన్ లెటర్ను విడుదల చేస్తుందా మసూద్ అజార్ పేరిట? ప్రపంచం దృష్టిలో మసూద్ అజార్ బతికున్నాడా చనిపోయాడా అనేది పూర్తి స్థాయి వాస్తవిక నిర్ధారణ అయితే లేదు. కానీ పాకిస్తాన్ చెప్తున్న కథనాల ప్రకారం మసూద్ అజార్ బతికే ఉన్నాడు అంటూ చెప్తున్నటువంటి అంశాలుగానే మనం ఇక్కడ పరిగణించాల్సి నిజంగా ఆ లెటర్ కున్న విశ్వసనీయత ఏంటనేది మనం ఇంకా పూర్తి స్థాయిలో నిర్ధారించలేని పరిస్థితి. ఎందుకంటే నేను కూడా BBC ఉర్దూ చెక్ చేసే ప్రయత్నం చేశాను, కానీ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన నిర్ధారణ ఏం లేదు. ఈ వార్తకు ఉన్నటువంటి క్రెడిబిలిటీ ఏంటనేది మనం ఖచ్చితంగా నిర్ధారించలేము. వాస్తవానికి మసూద్ అజర్ కుటుంబం అయితే హతమైనట్టుగా చెప్తున్నారు. సో ఉగ్రదాడి జరిగిన తర్వాత మనం ఇచ్చినటువంటి ఈ బదులు ఏదైతే ఉందో ప్రతీకార దాడిలో ఉందో దీంట్లో మరణించిన వారిలో మసూద్ అజర్ సోదరి, ఆమె భర్త, మేనల్లుడు, అతని భార్య, మేనకోడలు, 5 పిల్లలు కూడా ఉన్నట్టుగా చెప్తున్నారు. వీరితో పాటు అజర్ స్నేహితులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టుగా చెప్తున్నారు. సో అయితే ఇప్పుడు మసూద్ ఇండియాకు డెడ్లీ వార్నింగ్ ఇచ్చారు, దీనికి ప్రతీకారం ఉంటుందంటూ హెచ్చరించినట్టుగా అయితే చెప్తున్నారు. సో ఆ రకంగా నిజంగా చాలా కన్ఫ్యూజెస్ గా ఉంది. ఇక్కడ ఆయనే స్వయంగా మసూద్ అజారే మనకు వార్నింగ్ ఇచ్చినట్టు చెప్తున్నారు, ప్రతీకారం తప్పదు, అసలు నేనెందుకు బతుకున్నానా అనే కొంత వైరాగ్యంలో కూడా ఉన్నట్టుగా కూడా ఈ వార్త సారాంశం. కానీ అంటే వైరాగ్యంలో ఉన్నాడా లేదంటే నన్ను వదిలి తప్పు చేశారు అని వార్నింగ్ ఇస్తున్నాడు అని అనుకోవాలా? అంటే నేను ప్రతీకారం ఇప్పటికే పాకిస్తాన్ ప్రభుత్వం అంటుంది వాళ్ళ ప్రపంచం ఇప్పుడు ఆనందంలో ఉంటే పాకిస్తాన్ మాత్రం ఉగ్రవాదులను కోల్పోయిన శోకంలో ఉంది. ఇది కొంత విచిత్రమైన పరిస్థితి. సో ఇప్పుడు పాకిస్తాన్ కూడా అంటుంది మేము ప్రతీకారం తీసుకుంటామని, అంటే ఉగ్రవాదులను చంపినందుకు ప్రతీకారం తీసుకుంటామని అంటుంది. సో ఇప్పుడు మసూద్ అజార్ పేరిట ఒక లేఖ రాసి మసూద్ అజార్ ప్రతీకారం అంటున్నాడు అని చెప్పే ప్రయత్నం పాకిస్తానే చేస్తుంది అనుకోవచ్చా? డెఫినెట్ గా పాకిస్తాన్ పాకిస్తాన్ యుద్ధ ఉంది, ఎదుర్కొలు పడుతుంది. కానీ తాను రెచ్చిపోసిన ఉగ్రవాదులను, ఉగ్రవాద నెట్వర్క్లను సంతృప్తి పరచడానికైనా లేదంటే ఆ దేశ ప్రజల నుంచి వస్తున్నటువంటి వ్యతిరేకతను అధిగమించడానికైనా ఇలాంటి ఏమార్చే చర్యలు పాకిస్తాన్ మొదటి. ఇప్పుడు దెబ్బ తప్పదు, నాకు బాధ లేదు, భయం లేదు, ఖచ్చితంగా దీనికి ప్రతీకారం ఉంటుందంటూ మసూద్ అజర్ పేరిట వచ్చినటువంటి ఈ ఏదైతే రివెంజ్ సంబంధించిన స్టేట్మెంట్ ఉందో అది నిజంగా మసూద్ చేశాడా లేదా పాకిస్తాన్ చేస్తుందా? ఈ అంశం పూర్తిగా తేలాల్సింది. కంప్లీట్ గా టెర్రర్ నెట్వర్క్ అడ్డం పెట్టుకొని వాళ్ళ వైపు నుంచి వస్తున్నటువంటి వాళ్ళని ఉటంకిస్తూ ఇస్తున్నటువంటి స్టేట్మెంట్స్ గా ఇది మనం భావించాల్సి ఉంటుంది. పక్కా ఈ పాకిస్తాన్ ప్రభుత్వమే ఇలాంటి స్టేట్మెంట్ చేస్తుందని మాత్రం మనం చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చేసినటువంటి పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ నుంచి ముఖ్యంగా మనం ఏదైతే ఆ స్థావరాలను టార్గెట్ చేసాము, దాని తర్వాత ఇప్పటి వరకు అమాయక 10 మంది పౌరుల్ని మనం LOC వెంబడి నిన్న ఉదయం నుంచి కూడా అటాక్ చేస్తూ చంపుతున్న పరిస్థితి. దానికి భారత్ కూడా చాలా ధీటుగా జవాబిస్తుంది. సరే, అక్కడ జరుగుతున్న అంశాలు అలా ఉంటే ఇప్పుడు మరి మసూద్ అజార్ ను అడ్డం పెట్టుకొని నిజంగా పాకిస్తాన్ ఎలాంటి చర్యలకు పాల్పడబోతుందనేది మనం ఇక్కడ ఒక రకమైనటువంటి మీరు చెప్తున్నట్టుగా అనుమానాస్పద అంశం. సో ప్రస్తుతానికైతే ఈ దాడి తర్వాత జైషే మహమ్మద్ పై జరిగిన దాడి, అలాగే లష్కర్ ఇ తైబా పై జరిగిన దాడి, హిజ్బుల్ ముజాహిద్దీన్ హెడ్ క్వార్టర్స్ పై జరిగిన దాడి, ఏదైతే సియాల్కోట్ అలాగే మురిద్కే తర్వాత బహవల్పూర్ ఈ 3 కూడా పాకిస్తాన్ భూభాగంలో ఉన్నాయి. 1971 తర్వాత మనం స్వయంగా ఒక దేశ సార్వభౌమత్వానిపై చేసిన దాడిగానే మనం ఇది చెప్పుకుంటాం. ఇప్పుడు పాకిస్తాన్ కూడా అదే క్లెయిమ్ చేసుకుంటుంది. సో ప్రస్తుతానికైతే ఆ 3 హెడ్ క్వార్టర్స్ ని మనం ధ్వంసం చేయగలిగామని మనం క్లెయిమ్ చేసుకుంటున్నాం. భాగంగా జైషే మహమ్మద్ ఈ మసూద్ అజర్ కుటుంబానికి సంబంధించినటువంటి 10 మంది చనిపోయినట్టుగానే చెప్తున్నారు. అలాగే 4 సహాయకులు చనిపోయినట్టుగా చెప్తారు. టోటల్ గా 14 మంది. దీంట్లో మరి మసూద్ అజర్ ఉన్నాడా లేదా అనేది కొన్ని ఫోటోలు కూడా సోషల్ మీడియాలో ప్రచురితం అవుతున్నాయి. వాటికి సంబంధించిన క్రెడిబిలిటీ ఏంటంటే మనం ఇంకా నిర్ధారించుకోవాల్సి ఉంది ఫ్యాక్ట్ చెక్ ద్వారా. సో ప్రస్తుతానికైతే మసూద్ అజర్ పేరుతో వచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ అయితే భారత్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటే వస్తున్న స్టేట్మెంట్ కు సంబంధించి అయితే మనం ఈ స్టేట్మెంట్ ఎవరు చేశారు, ఎక్కడి నుంచి వచ్చిందనేది మాత్రం ఇంకా ఫ్యాక్ట్ చెక్ చేసుకోవాల్సి ఉంది. రైట్ రామ్దాస్, ఇప్పుడు మీరు RTV స్క్రీన్ పైన చూస్తున్న ఈ లెటర్ మసూద్ అజార్ రాసినట్టుగా చెప్పబడుతున్న లెటర్. మసూద్ అజార్ బతుకున్నాడా చనిపోయాడా? మసూద్ అజార్ చనిపోయాడు అని పాకిస్తాన్ మీడియానే చెప్పింది. మసూద్ అజార్తో పాటు 14 మంది చచ్చిపోయారు అని పాకిస్తాన్ మీడియా చెప్పింది. మసూద్ అజార్ వాడి ఇల్లు కూడా ఎక్కడ ఉందంటే బావల్పూర్లో ఉంది. బావల్పూర్లో వాడి ఇల్లు అదిగో మీరు చూస్తున్నారా, మంచి విలాసవంతమైన భవనంలో ఉంటున్నాడు. పాకిస్తాన్ ప్రభుత్వం వాళ్ళ ప్రజల సొమ్ముతో వీనికి ఫండింగ్ చేస్తూ ఉంది,
సెక్యూరిటీని ఇస్తూ ఉంది. దీంతో భారత్ నుంచి తప్పించుకుని పారిపోయిన మసూద్ అజార్ భారత్పై దాడులకు ప్లాన్ చేస్తూ అదిగో ఆ విలాసవంత భవనంలో హాయిగా నిద్రపోతున్నాడు. బహుశా మరి రాత్రి కంటి మీద కునుకుందో లేదంటే ఆకాశం వైపు చూస్తూ ఉన్నాడో ఏమనుకుంటున్నాడో జస్ట్ మీరు థింక్ చేసి కామెంట్ బాక్స్లో రాయండి. ఎందుకంటే ఇవి ప్రపంచానికి ఆనందకరమైన క్షణాలు, కానీ పాకిస్తాన్కి మాత్రం శోకకరమైన క్షణాలు. అందుకే చూడండి ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన పాకిస్తాన్ నేతలందరూ కూడా ఆ ఉగ్రవాదులు చచ్చిపోతే వాళ్ళ అంత్యక్రియలకు హాజరైనటువంటి దృశ్యాలు. ఇప్పుడు మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూస్తున్న దృశ్యాలు ఏంటో తెలుసా? పాకిస్తాన్ చూసారా, పాకిస్తాన్లో ఉన్న భద్రతా సిబ్బంది పోలీసులు కూడా ఈ అంత్యక్రియలకు హాజరవుతున్నారు. అదిగో ఆ పెట్టెలో ఉన్నది ఏంటో తెలుసా? పాకిస్తాన్ తీవ్రవాది బాడీ ఉంది అందులో. చూసారా వాళ్ళ కళ్ళు చిన్నవి చేసుకొని ఎలా ఏడుస్తున్నారో. మరి మన బిడ్డల మీద ఈ కుక్కలు దాడి చేస్తే మన బిడ్డల కళ్ళలోంచి వచ్చిన ఏడుపు చూసి కదా వీళ్ళు నవ్వుకున్నారు. ఇప్పుడు చూడండి ఒక్కసారి వాళ్ళందరూ పాకిస్తాన్లో ఉన్న పౌరులందరూ ఆ టెర్రరిస్టులు చచ్చిపోతే మనం జరిపిన దాడిలో మన ఆపరేషన్ సింధూర్లో ఈ టెర్రరిస్టులు చచ్చిపోతే వాళ్ళ అంత్యక్రియలకు అశ్రునయనాలతో హాజరవుతున్నటువంటి పాకిస్తాన్ పాలకులను పాకిస్తాన్ నేతలను వాళ్ళు చేస్తున్న నినాదాలను మీరు కామెంట్లో ఏం చెప్తారో నాకైతే చూడాలనిపిస్తుంది. ఈ క్షణం నేను చెప్పే మాటలు ఆర్టీవీ చెబుతున్నటువంటి టెలికాస్ట్ చేస్తున్నటువంటి న్యూస్ను కేవలం మీకు చూపించడం మాత్రమే కాదు, మీతో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలని ఉంది. మీతో కలిసి పంచుకుని మాట్లాడుతూ ఈ వార్తల గురించి మనం మాట్లాడుకోవాలని అనిపిస్తోంది. నాకు అనిపిస్తోంది ఇది అబద్ధం, ఇది బాడీ కాదేమో అని ఎవరో కమెంట్ చేశారు. నిజమే బ్రో, బహుశా వాడి బాడీనో కాదో, కానీ పాకిస్తాన్ మీడియా అంటోంది మజూర్ చచ్చిపోయాడు అని. ఆ మజూర్తో పాటు మజూర్ అజాద్తో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు 14 మంది చనిపోయారని పాకిస్తాన్ మీడియా చెప్పింది. మరి ఇటు మరో ఛానల్ ఏం చెప్తోంది? మసూద్ అజార్ రాసినటువంటి ఒక లెటర్ని టెలికాస్ట్ చేసి మౌలానా మసూద్ అజార్ రాసినటువంటి ఒక లెటర్ని రాసినట్టుగా చెప్పబడుతుంది. మరి పాకిస్తాన్లో ఉన్న మిగిలిన టెర్రరిస్టుల ధైర్యాన్ని నింపడానికి వీడు బతికే ఉన్నాడు అని ప్రపంచానికి చెప్పాలని అనుకుంటుందో, లేకపోతే నిజంగానే మసూద్ అజార్ ఏదైనా ఒక చిన్న గాయాలతోనో త్రుట్లోనో తప్పించుకున్నాడో మనకు తెలియదు. ప్రస్తుతానికి మనకున్న సమాచారం చనిపోయాడు అని, ఈ లెటర్లో ఉన్నది చనిపోలేదు అని. అంటే ప్రతీకారం తీర్చుకుంటాను అని భారత్ మీద సవాల్ చేస్తూ మళ్ళీ లెటర్ రాస్తున్నాడా? మళ్ళీ ప్రతీకారం ఇప్పటికే మనం పాకిస్తాన్ భూభాగం మీద మనం ఫిజికల్ కాలు పెట్టకుండా మన ఆయుధాలను పంపించి సరిగ్గా టార్గెట్ చేసి వాడి భవనానికి సరిగ్గా సెంటర్లో పెట్టి కొడితే ఉన్నాడో లేదో కూడా తెలియని పరిస్థితి ఉంది. ఒకవేళ మసూద్ అజార్ లెటర్ రాశాడు అనుకుందాం, వాళ్ళ కుటుంబంలో 10 మంది చచ్చిపోయారు. ఒకవేళ పాకిస్తాన్ మీడియా చెప్తుందే నిజం అనుకుందాం, మసూద్ అజార్తో పాటు 14 మంది చచ్చిపోయారు. అదిగో వాని బిల్డింగ్. ఇప్పుడు మీకు కొన్ని దృశ్యాలు చూపిస్తాను. ఆ దృశ్యాలు చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో, ఈ లైవ్ చూస్తున్న మీకేమనిపిస్తుందో చెప్పండి ఒకసారి. చూడండి ఒకసారి, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ మిలిటరీ చూడండి ఒకసారి. వాడు ఎవడో తెలుసా? ఇప్పుడు మీరు చూస్తుంది ఎవరో తెలుసా? మనం రాత్రి చేసిన దాడిలో గాయపడ్డ టెర్రరిస్టులు. వాళ్ళకి పాకిస్తాన్ సైనికులు వెళ్ళి వాళ్ళకి కరచాలనం చేసి బాగున్నావా, నొప్పిగా ఉందా, దెబ్బ ఎక్కడ తగిలింది, తగ్గిపోతుందిరే, బాధపడకు లాంటి కబుర్లు చెప్తూ ఉన్నారు. వాళ్ళకి వెళ్ళి చూడండి ఒకసారి, వాళ్ళు వెళ్ళి పరామర్శిస్తున్నారు. వీళ్ళు ఇప్పుడు ఏం చేయాలి? అయ్యో ఇంతమంది చనిపోయారు, మిగిలిన వాళ్ళని ఏరి పారేస్తామని కదా చెప్పాలి, కానీ బహుశా పాకిస్తాన్ అంగీకరించేది కదా. చూడండి ఒకసారి, ఇంతకుముందు మనం చూసాం వాళ్ళ అంత్యక్రియలకు హాజరవుతున్నారు. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది చచ్చిన టెర్రరిస్టుల అంత్యక్రియలకు ఈ పాకిస్తాన్లో ఉన్నటువంటి పెద్దలు, పాకిస్తాన్లో ఉన్నటువంటి పాలకులు, పాకిస్తాన్ పోలీసులు హాజరై నినాదాలు చేస్తూ ఉన్నారు. రెండో బాక్స్లో మీరు చూస్తున్నది ఏంటి? పాకిస్తాన్లో ఉన్న పాలకులు, పాకిస్తాన్లో ఉన్న సైనికులు, పాకిస్తాన్లో ఉన్న పోలీసులు కలిసి వెళ్ళి మనం రాత్రి చేసినటువంటి ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలతో బయటపడ్డటువంటి మిగిలిన టెర్రరిస్టుల దగ్గరికి వెళ్ళి అయ్యో బాధగా ఉందా, అయ్యో నొప్పిగా ఉందా, దెబ్బ ఎక్కడ తగిలింది, తగ్గిపోతుందిలే, వైద్యం అందిస్తాంలే, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళకి ధైర్యం చెప్పే మాటలు మాట్లాడుతున్నారు. మసూద్ అజార్ చచ్చిపోయాడని అడుగుంటుంటారు బహుశా వీళ్ళు కూడా. మసూద్ అజార్ బతికే ఉన్నాడు, మనం ప్రతీకారం తీర్చుకుందాం లాంటి మాటలు బహుశా వీళ్ళకి చెప్తున్నారేమో. అందుకే పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఏమంటుంది? పాకిస్తాన్ కూడా ప్రపంచానికి చెప్పింది, అమెరికా కూడా ఫోన్ చేసి చెప్పింది మాపై భారత్ దొంగ దెబ్బ తీసింది అని. చాలే మేము నమ్మేశామని అమెరికా కూడా చెప్పింది. వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక తల పట్టుకుని వెనక్కి వచ్చేసారు. పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచ దేశాల ముందు సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితుల్లో ఉంది. ఆ రెండు దృశ్యాలు చూడండి ఒకసారి.
ఆ రెండో బాక్స్లో చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఒక 4 మెసేజ్లు అయితే నేను చదువుతాను. ఆ రెండో బాక్స్లో, మొదటి బాక్స్లో, 1 చచ్చిపోయిన టెర్రరిస్ట్కి అంత్యక్రియలకు హాజరైనటువంటి పాకిస్తాన్ జనం. 2 గాయాల పాలైనటువంటి టెర్రరిస్టుకి ఆసుపత్రికి వెళ్ళి అయ్యో దెబ్బ తగిలిందా, నొప్పిగా ఉందా, బాధగా ఉందా, పండు తీసుకో నీకు త్వరలోనే తగ్గిపోతుందిలే ఇలాంటి మాటలు చెప్తున్నటువంటిది. ఈ 2 మాటలు వింటే మీకు ఏమనిపిస్తోంది? మీ అభిప్రాయం ఒకసారి కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఎందుకంటే నేను మీతో కొన్ని షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. ఈ ఆనంద క్షణాన్ని ప్రభుత్వం చేసిన మన ప్రపంచం ఇప్పుడు ఆనందంతో ఉంది. పాకిస్తాన్ మాత్రం వాళ్ళ టెర్రరిస్టులు చచ్చిపోయి దుఃఖంలో ఉంది. ఇప్పుడు ఈ కామెంట్స్ కూడా మనం అప్రమత్తంగా ఉండాలి, ఈ నా కొడుకులు నమ్మకూడదు అంటే కామెంట్ చేశారు ఒకరు. వాడు ఎలా అయితే హస్బెండ్స్ని చంపారో, వైఫ్కి బాధని ఇచ్చాడో, సేమ్ మనం కూడా వాడి ఫ్యామిలీకి అంత చెయ్యాలి అంటూ కామెంట్ చేశారు. ఎస్, మనకి పహల్గామ్ ఘటన గుర్తుంది కదా, మర్చిపోతామా? పహల్గామ్ ఘటన మర్చిపోతామా? పహల్గామ్ ఘటనే కాదు, పహల్గామ్కి ముందు ఎన్ని మారణ హోమాలు సృష్టించారు భారతదేశంలో, మర్చిపోతామా? ఒక్కడు కూడా మర్చిపోం కదా. అందుకే మనం చెప్పినటువంటి సమాధానంతో ఇప్పుడు ఈ పాకిస్తాన్ నేతలకు ఏం చేయాలో అర్థం కావడం లేదు. అందుకే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడండి ఒకసారి సానుభూతిని. గాయపడ్డ టెర్రరిస్టులకు సానుభూతిని తెలుపుతున్న పాకిస్తాన్ దృశ్యాలు ఇప్పుడు మీరు ఆర్టీవీలో చూడండి. మనం ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్తో పరిచయం చేశాం. మనం ఈ సూర్యోదయాన్ని ప్రపంచానికి టెర్రరిస్టులను అంతమొందించాము అనే శుభవార్తతో పరిచయం చేశాం. ఇప్పుడు మనం చెప్పిన ఆ వార్తతో ప్రపంచం ఆనందంలో ఉంటే పాపం పాకిస్తాన్ శోక సముద్రంలో ఉంది. అందుకే ఆ 2 బాక్సులను చూడండి. మొదటి బాక్స్లో చచ్చిపోయిన పాకిస్తాన్ టెర్రరిస్టులకు అంత్యక్రియలు చేస్తున్నారు. వాళ్ళ కళ్ళు చూడండి ఒకసారి, వాళ్ళ కళ్ళు చూడండి, పాపం చిన్నవి చేసుకుని ఎంత బాధపడుతున్నారు. వాళ్ళు చూస్తుంటే ఏమనిపిస్తుందో, వాళ్ళ ముఖాలు చూస్తే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి నాకు. వాళ్ళకి 2D చాయిస్, 2 సెకండ్ చాయిస్ ఇవ్వకూడదని. దెబ్బ అదుర్స్ కదా, మోదీనా మజాకానా అంటూ కామెంట్ చేశారు. ఇదంతా ఎందుకు బ్రో? పాకిస్తాన్ దేశాన్నే టెర్రరిస్ట్ దేశం, డైరెక్ట్గా వాళ్ళ ఆర్మీని కొట్టేస్తే పోలే, జై హింద్ అంటే రాశారు. నిజమే బ్రో, అందరూ కూడా అలాగే ఎదురు చూస్తున్నారు కాబట్టి బహుశా త్వరలో కొట్టేస్తారేమో చూద్దాం. పాకిస్తాన్ని వదిలిపెట్టకూడదు బ్రో, నిజమే, పాకిస్తాన్ని వదిలిపెట్టకూడదు. ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే, ఆపరేషన్ సింధూర్. రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరగబోతుందో చూద్దాం. పాకిస్తాన్ దీనికి ఎలా రియాక్ట్ అవుతుందో చూసిన తర్వాత మరో దెబ్బ ఖచ్చితంగా ఉంటుంది. ఒకవేళ ఈ మసూద్ అజార్ బతుకుంటే మళ్ళీ చంపేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మనం అన్నాం కదా, ఐడెంటిఫై, ట్రేస్, పనిష్. బతుకుంటే చంపేస్తాం, చచ్చిపోతే గొడవ లేదు. సో ఇప్పుడు పాకిస్తాన్ ఒకవేళ వాళ్ళే లెటర్ రిలీజ్ చేసి తప్పు లెటర్ రిలీజ్ చేసి మసూద్ అజార్ బతుకున్నాడు అని చెప్పాలి అని అనుకుంటూ ఉంటే ఖచ్చితంగా భారతదేశం మసూద్ అజార్ని చంపేస్తుంది, నో డౌట్. అంతేకాదు ఈ హఫీజ్ సయీద్ను కూడా చంపేస్తుంది పాకిస్తాన్. మనం స్టార్ట్ చేసాం, ఈ టెర్రరిస్టులు మనకు అప్పగించమని పాకిస్తాన్ అడుగుతున్నాం, కానీ పాకిస్తాన్ అబ్బాయి మా దేశంలో టెర్రరిస్టులు లేరంటూ ఉన్నాడు. మరి మసూద్ అజార్ మన ఫ్లైట్ని హైజాక్ చేసి కదా వీడిని ఎప్పటికీ వెళ్ళిపోయింది. ఫ్లైట్ని హైజాక్ చేసి మసూద్ అజార్ ఆపరేషన్ ఖాందార్లో పారిపోయాడు కదా. మరి మన భారతదేశానికి అప్పగించాలి కదా వాళ్ళ టెర్రరిస్ట్, లేకపోతే ఇప్పటికీ వాడు అక్కడే ఉన్నాడు కదా, విలాసవంతమైన భవనంలో ఉన్నాడు కదా. చూసాక విలాసవంతమైన భవనాన్ని, ఒక్కసారి మీకు మళ్ళీ ఆ విలాసవంతమైన భవనాన్ని చూపిస్తాను. ఈ 2 దృశ్యాలు, పాకిస్తాన్ పాలకులు బతికిన టెర్రరిస్టులకు పరామర్శ, చనిపోయిన టెర్రరిస్టులకు అంత్యక్రియలు, 2 దృశ్యాలు మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఒకసారి మసూద్ అజార్ ఇంటిని కూడా మీకు చూపిస్తాను, మరొక్కసారి చూపిస్తాను. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఈ డైలాగ్ ఎక్కడో విన్నట్టుగా అనిపిస్తుంది కదా. ఎస్, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది కదా ఆ దృశ్యాన్ని. అండ్ పాకిస్తాన్ చేసిన దాడి దృశ్యం, పాకిస్తాన్పై మనం చేసిన దాడి దృశ్యాన్ని కూడా మనం చూద్దాం. చూడండి ఎంత విలాసవంతమైన భవనాన్ని ఏర్పాటు చేసుకుని ఇందులో హాయిగా బతికేస్తున్నాడు. భారతదేశంపై మారణ హోమాన్ని సృష్టించి ఆ నెత్తుటి మెతుకుల్ని తింటూ వాడు ఈ భవనంలో హాయిగా బతికేస్తున్నాడు. మనం చేసినటువంటి టార్గెట్తో, ఇది ఎక్కడుందో తెలుసా? భావల్పూర్లో ఉంది. భావల్పూర్లో అంటే పాకిస్తాన్ ఇంటర్నేషనల్ సరిహద్దుకి అవతల 200-300 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ భావల్పూర్లో దాగి ఉన్న ఈ టెర్రరిస్ట్ని మనం పంపించినటువంటి మిసైల్తో కొట్టిపారేస్తాం. అంటే పాకిస్తాన్ మొత్తం మన కనుసన్నల్లో ఉంది. పాకిస్తాన్ మొత్తం మన మునివేలు చివర నొక్కే బటన్ దూరంలో ఉంది, ఒక బటన్ దూరంలో ఉంది పాకిస్తాన్ మొత్తం. ఇప్పుడు చూసారా ఈ మసూద్ అజార్ ఇంటిని చూడండి ఒకసారి, తుక్కు అయిపోయింది. అక్కడికి వెళ్ళి ఎక్కడైనా చూస్తూ ఉంటే, అంటే టెర్రరిస్టులే కాబట్టి వాళ్ళ గురించి మనం ఇలా చెప్పుకున్నా పర్లేదు, అక్కడక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న వాళ్ళ మాంసపు ముద్దలు కనబడుతూ ఉన్నాయి. మరి మన వాళ్ళపైన విచ్చలవిడిగా తోటాలు కురిపించి మారణ హోమాన్ని సృష్టించిన ఘటనను మర్చిపోతామా?
దానికి ప్రతీకారం చూసారా, తలపై చేయి పట్టుకుని కనిపిస్తున్నాడు మసూద్ అజార్. 1999లో కాందహార్ నుంచి పారిపోయేటప్పుడు మన ఎయిర్ ఇండియా ఫ్లైట్ని హైజాక్ చేసి, చాలామంది గుర్తుంటుంది కదా, గుర్తున్న వాళ్ళు కూడా కమెంట్ చేయండి. ఆ ఘటన ఎంతమంది గుర్తుందో ఒక్కసారి కమెంట్ చేయండి. కానీ చాలామంది అనుకుని ఉంటారు. నిజానికి 22వ తారీఖు నుంచి ఒక విషయాన్ని మీకు గుర్తు చేస్తాను. నిరంతరాయంగా అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాం. అది కూడా ఎంతవరకు చెప్పాలి అంతవరకు. కొంతమంది భావోద్వేగంగా ఏంటి ఎప్పుడు యుద్ధం అని చాలామంది కమెంట్స్ చేశారుగా. కొన్ని ఏమీ జరగట్లేదు అని అనుకున్నారుగా. చూసారా, పాకిస్తాన్ కూడా అంతు చిక్కకుండా మన సైనికులు కొట్టేశారు. ఒక్కసారి మనం మళ్ళీ సైనికులకు సల్యూట్ చేయాలి కదా, జై భారత్ అంటూ మనం ఈ సైనికులకు సల్యూట్ చేయాలి, భరత మాతకు మన భారత జెండాకు సల్యూట్ చేయాలి కదా. ఆ ఇంటిని చూసారా, తుక్కు అయిపోయింది కదా. అందులోనే మసూద్ అజార్ ఇప్పటికే తెలియదు అందులో మసూద్ అజార్ బతుకున్నాడా లేదా. అందుకే మన ఆర్మీ అంటుంది ఫొటోస్ రావాలి, ఇప్పుడు పాకిస్తాన్ ఆ ఫొటోస్ను బయట పెట్టాలి అని. పాకిస్తాన్ మాత్రం ప్రపంచం ముందుకు వెళ్ళి మమ్మల్ని దొంగ దెబ్బ తీశారు అని. మరి మన నిజానికి దొంగ దెబ్బ ఏం తీలా. మనం డైరెక్ట్గా వాళ్ళపై ఆంక్షలు విధించాం, యుద్ధ సన్నాహాలు చేశాం, పైగా వాళ్ళని అడిగాం, మర్యాదగా కూడా అడిగాం. ఒకవేళ ఉగ్రవాదులను మీరే అణిచివేసి పీచమనచండి, లేకపోతే మేము ఐడెంటిఫై చేస్తాం, ట్రేస్ చేస్తాం, పనిష్ చేస్తాం. మనం దొంగ దెబ్బ కూడా తీయలేదు. ఈ ఉగ్రవాదులను మనం కొట్టిన దెబ్బ కూడా మనం రాజసంగానే కొట్టాం, మనం ధైర్యంగానే కొట్టాం, మనం ముందు నుంచే వెళ్ళి కొట్టాం. పైగా బోర్డర్లో మీకు గుర్తుంది కదా, బోర్డర్లో ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు, యుద్ధ సన్నాహాలు చేశారు. మా దగ్గర అణుబాంబులు ఉన్నాయని అన్నారు. మసూద్ అజార్, హఫీజ్ సయీద్ లాంటి వాళ్ళు భారతదేశంలో రక్తపాతాన్ని సృష్టించేస్తామని అన్నారు. మా దగ్గర చాలా 130 అణుబాంబులు ఉన్నాయని అన్నారు. కనీసం మనం వదిలినటువంటి రాకెట్ని, మనం వదిలినటువంటి మిసైల్ని వాళ్ళ మధ్యలో ఇంటర్సెప్ట్ కూడా చేయలేకపోయారు, కనీసం గుర్తించలేకపోయారు. అంటే ఇంతకుముందు మనం అనుకున్నాం కదా, శబ్దం, మనం వదిలిన మిసైల్ శబ్దం శత్రువు చెవున పడే లోపే ఆ శత్రువు వినాశనాన్ని మనం మన కళ్ళతో చూసేస్తాం, ఆ వినాశనాన్ని మనం ప్రపంచం కళ్ళకు చూపించేస్తాం. ఇప్పుడు జరిగింది అదే. శబ్దం శత్రువు చెవున పడే లోపు ఆ శత్రువు వినాశనాన్ని మనం ప్రపంచానికి చూపించేశాం. శత్రువు వినాశనంలో విలపిస్తూ ఉన్నటువంటి దృశ్యాలు అవి చూసారా. హాస్పిటల్కి వెళ్ళి అందులో గాయపడ్డ, ఆపరేషన్ సింధూర్లో గాయపడ్డ ఉగ్రవాదులను పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలు. ఇప్పుడు వీళ్ళు ప్రపంచానికి ఏం చెప్తారు అన్నది కూడా మనం చూడాల్సినటువంటి విషయం. భారతమాత ఇంకా పూర్తి న్యాయం జరగలేదు. 1000 కళ్ళతో తన అమాయకమైన బిడ్డల ప్రాణాలను తీసిన ఉగ్రవాదులు వాళ్ళ కుటుంబాలను కూకట వేళ్లతో ఎప్పుడు నాశనం చేస్తారని మొత్తం ఎదురు చూస్తూ ఉంది అంటూ కామెంట్ చేశారు అమరేందర్ రెడ్డి. అంటే ఇలాంటి కామెంట్సే ఎన్నో కామెంట్స్ వస్తున్నాయి. అందుకే జై భారత్ అని మనం నినాదాలు చేస్తూ కామెంట్స్ చేయాల్సినటువంటి సందర్భం. ఆ ఇంటిని చూస్తే మీకేమనిపిస్తోంది? మరొక్కసారి నేను ఆ లెటర్ని, ట్రాన్స్లేట్ చేసిన లెటర్ని మసూద్ అజార్ ముందు ఇల్లది చూడండి ఒకసారి. మొదటి బాక్స్లో మీరు చూస్తున్నది మసూద్ అజార్ ఇళ్ళు ధ్వంసం కాకముందున్న దృశ్యాలు. మంచిగా మధ్యలో సీలింగ్ ఫ్యాన్, మంచి డెకరేషన్, మంచి విలాసవంతమైన భవనం. చూసారు ఎంత విలాసవంతంగా ఉన్నాడు ఆ భవనంలో. రెండో బాక్స్లో మధ్యలో ఉన్నాడు మసూద్ అజార్. మనం అటాక్ చేసిన తర్వాత చూడండి ఒకసారి, తూట్లు పడిపోయిన భవనం, చెల్లా చెదరైపోయిన భవనం. మొత్తం భవనమే ఇలా తుక్కు అయిపోయిందంటే అందులో ఉన్న ఈ ఉగ్రవాదులు శరీరాలు ఇంకెలా ఉంటాయో మీరు అర్థం చేసుకోండి. మొత్తం ఆ ముందున్నటువంటి భవనం, తర్వాత ఉన్నటువంటి భవనం చూసిన తర్వాత ఇంకా ఉగ్రవాదులు ఏమై ఉంటారు. ఇదిగో ఇదే లెటర్. ప్రధాని మోదీని భారత్ను నాశనం చేస్తామంటూ ఈ ఉగ్రవాది బీరాలు పలుకుతూ ఉన్నాడు. అతను రాసినట్టుగా చెప్తున్న లెటర్ అది. భారత్ దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని పాకిస్తాన్ అంటోంది. ప్రధాని మోదీ అన్ని రకాల యుద్ధ నియమాలను ఉల్లంఘించారు అంటూ మసూద్ అజార్ రాశాడో లేదో తెలియదు, వాడు రాసినట్టుగా చెప్తున్న లెటర్. మసూద్ అజార్ ఉన్నాడా, చనిపోయాడా, క్లారిటీ రావట్లేదు. పాకిస్తాన్ మీడియా మసూద్ అజార్ చచ్చిపోయాడని అంటూ ఉంటే మసూద్ అజార్ రాసినట్టుగా ఒక లెటర్ని మాత్రం విడుదల చేశారు. బహుశా ఇది పాకిస్తాన్ పాలకులు విడుదల చేసి ఉండాలి, లేదంటే మసూద్ అజారే రాసి ఉంటే ఆల్రెడీ వృద్ధులైపోయాడు కాబట్టి ఇక ఏం చేసేది లేదు. అంతేగా ఒకవేళ ఇలా అన్నాను అని ఇది తప్పుగా భావించాల్సిన అవసరం కూడా లేదు. పాకిస్తాన్ ఏమీ పీకలేదు. ప్రస్తుతం పాకిస్తాన్ మనం వదిలిన మిసైల్ని కూడా మధ్యలో అడ్డుకోలేక చచ్చిపోయిన వాళ్ళ ఉగ్రవాదులకు అంత్యక్రియలు చేస్తూ, గాయపడ్డ వాళ్ళ ఉగ్రవాదులను పరామర్శిస్తూ ఇప్పుడు వాళ్ళ దేశంలో నిజమైన కన్నీరు కారుస్తున్నారు. ఇవి మొసల కన్నీరు కాదు. ఎందుకంటే పాపం
మేము ఉగ్రవాద బాధిత దేశం అని పాకిస్తాన్ అంటే అది మొసలి కన్నీరు. కానీ పాపం పాకిస్తాన్లో వాళ్ళ పెంచి పోషించిన ఉగ్రవాదులు చచ్చిపోయారు కదా, అందుకే ఇప్పుడు పాకిస్తాన్ పాపం నిజమైన కన్నీరే కారుస్తుంది. ఉగ్రవాదులను కోల్పోయిన పాకిస్తాన్ పాపం శోక సముద్రంలో ఉంది. ఉగ్రవాదులను కోల్పోయిన పాకిస్తాన్ ఇప్పుడు గుండె బరువై ఉంది. ఉగ్రవాదులను కోల్పోయిన పాకిస్తాన్ కన్నీటి సంద్రమైపోయి ఉంది. ఇంకా మీకు ఏమైనా మాటలు వస్తాయి రాయండి, నేను అవి కూడా చదివి వినిపిస్తాను. ఎందుకంటే చూసారా, నిజానికి 22వ తారీఖున మనం కదా శోక సముద్రంలో ఉన్నది. 22వ తారీఖున మన గుండెలు కదా బరువెక్కిపోయాయి. 22వ తారీఖున ఏప్రిల్ 22వ తారీఖున మన కళ్ళు కదా ఆ బిడ్డల మరణాన్ని చూసి చెమర్చాయి. భారతీయుల గుండెలు కదా బరువెక్కాయి, భారతీయుల కళ్ళు కదా చెమర్చాయి, భారతీయుల గుండె కదా రగిలిపోయింది. ఇప్పుడు ఆ సమయంలో వీళ్ళు కార్చినవి కదా మొసలి కన్నీళ్ళు. ఇప్పుడు వాళ్ళ పాపం నిజమైన కన్నీరే కారుస్తూ ఉన్నారు. ఎందుకంటే పాపం వాళ్ళు పెంచి పోషించిన ఉగ్రవాదులు చనిపోయారు కదా, భారత్పై దాడికి నిరంతరం ప్లాన్లు చేసే ఉగ్రవాదులు చనిపోయారు కదా, అందుకు పాపం నిజమైన కన్నీరుని కారుస్తున్నారు. పాకిస్తాన్ నేతలు ఇప్పుడు బరువైన గుండెతో ఉన్నారు. పాకిస్తాన్ నేతలు ఇప్పుడు రగులుతున్న గుండెతో ఉన్నారు. పాకిస్తాన్ పాలకులు ఇప్పుడు బరువైన గుండెతో భారత్పై ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి అని కుయుక్తులు పనుతూ చచ్చిపోయిన ఉగ్రవాదులకు అంత్యక్రియలు జరిపిస్తూ గాయపడ్డ ఉగ్రవాదులను ఆసుపత్రులకు వెళ్ళి పరామర్శిస్తూ వాళ్ళు అక్కడ ఉన్నారు. బహుశా పాకిస్తాన్ ప్రజలు మాత్రం బాగా అయ్యింది అని మనసులో అనుకుంటూ ఉండొచ్చు. రాబోయే రోజుల్లో ఇదే పాకిస్తాన్ ప్రజలు ఇదే పాలకులను తరిమి కొట్టే రోజు కూడా రావచ్చు. చూడండి ఒకసారి వాడి విలాసవంతమైన భవనం. ఓకే, ఇదే చూసారా, అదిగో మొదటి బాక్స్లో విలాసవంతమైన భవనంలో మసూద్ అజార్, కాందహార్లో ఆపరేషన్ కాందహార్లో తప్పించుకుని పారిపోయిన మసూద్ అజార్. రెండో బాక్స్లో కనిపిస్తున్నది ఇప్పుడు మనం వదిలిన ఆ మిసైల్, ఆ భవనాన్నే మల్టీ స్టోరీ భవనం కదా, అది కొన్ని అంతస్తులున్న భవనం కదా, ఒక్కొక్క అంతస్తును హోల్డ్ చేసుకుని కిందకి వెళ్ళి మొత్తం ఆ ఒక్కొక్క అంతస్తులో ఉన్న వాళ్ళందరినీ చంపుకుంటూ కిందకి వెళ్ళిపోయింది. అంటే ఆ భవనాన్ని ఎంత తుక్కైపోయిందో చూసారా, కాంక్రీట్ భవనమే తుక్కైపోయిందంటే అందులో ఉన్నటువంటి మనుషులు ఇంకెలా ఉండుంటారో ఒక్కసారి ఎవరైనా ఊహించగలరా? ఊహించగలిగితే కమెంట్ చేయండి. ఉగ్రవాదుల చావు కేకని ఆ దేశం వినకుండానే మనం పంపించినటువంటి మిసైల్ శబ్దంలో కలిసిపోయింది. వాళ్ళ చావు కేక కూడా వాళ్ళ దేశం వినకుండా మనం పంపించిన ఆ మిసైల్ పేలిన శబ్దంతో కలిసిపోయి 100 మందికి పైగా ఉగ్రవాదులు లేచిపోయారు. అందుకే అంటున్నాడు 10 మంది తన కుటుంబ సభ్యులను చంపేశారు, తనను కూడా చంపుకుంటుంటే బాగుండేది, బతికి ప్రతీకారం తీర్చుకోబోతున్నాడు. అంటే తను బతికడం ద్వారా భారత్ తప్పు చేసింది అనేటటువంటి మెసేజ్ని వీడు పంపిస్తూ ఉన్నాడా, లేదు అంటే దాడికి ప్రతీకారం తీర్చుకుంటామని వీని ముసుగులో పాకిస్తాన్ అంటూ ఉందో మాత్రం మనం చూడాలి. ఆ లెటర్ చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. అండ్ అక్కడ చచ్చిపోయినటువంటి ఉగ్రవాదులకు వాళ్ళు అంత్యక్రియలు జరుపుతున్నటువంటి దృశ్యాలు చూస్తుంటే కూడా మీకు ఏమనిపిస్తుందో మీ అభిప్రాయం కమెంట్ చేయండి. ఈరోజు ప్రపంచానికి మనం ఆపరేషన్ సింధూర్ని ప్రపంచానికి మనం సూర్యోదయంతో పరిచయం చేశాం. ఈ సూర్యోదయాన్ని మనం ప్రపంచానికి ఆపరేషన్ సింధూర్తో పరిచయం చేశాం. సో ఈ సూర్యోదయం ప్రపంచానికి ఎప్పటికీ గుర్తుండిపోతూ ఉంటుంది. పాకిస్తాన్కి కూడా ఈ సూర్యోదయం ఎప్పటికీ గుర్తుండిపోతుంది. అర్ధరాత్రి కాలరాత్రి ఎలా ఉంటుందో మనం పాకిస్తాన్కి పరిచయం చేశాం. రాత్రి అద్భుతమైన సూర్యోదయం ఎలా ఉంటుందో మనం ప్రపంచానికి పరిచయం చేశాం ఈ సూర్యోదయాన్ని. అదే ఈ సూర్యోదయం ఆపరేషన్ సింధూర్. పాకిస్తాన్కి మాత్రం ఆపరేషన్ సింధూర్ కాలరాత్రి. సో ఈ ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ఒకసారి నేను ఫుల్ ఫ్రేమ్లో కూడా వాళ్ళు అంత్యక్రియలకు హాజరవుతున్నటువంటి జనాల్ని నేను చూపిస్తాను. ఆ జనాల్ని చూస్తూ ఉంటే మీకేమనిపిస్తుంది? ఒకసారి హఫీజ్ సయీద్ మాటలు కూడా మీరు గుర్తు చేసుకోండి. నీళ్ళు ఇవ్వకపోతే చూసారా, హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు పరామర్శిస్తున్నటువంటి దృశ్యాలు, ఆ దృశ్యాలు చూస్తే మీకు ఏమనిపిస్తుందో మీరు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. Gokulam Signature Jewels.